హాయ్ హలో నమస్తే అందరికీ హార్టీ వెల్కమ్ టు కిస్రా మీడియా. నేను మీ యాంకర్ మోనిక. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక అబ్బాయి మస్తు మనని నవ్విస్తున్నాడండి. ఆయన కామెడీ చేయడంలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకున్నాడు. కామెడీ అనగానే మనం ఫ్రెండ్స్తో చేస్తుంటాం, లేదంటే సిస్టర్స్తో బ్రదర్స్తోనూ చేస్తుంటాం. బట్ ఈయన కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పేరెంట్స్తోనే కామెడీ చేయడం స్టార్ట్ చేశాడు. అలా యూట్యూబ్లో అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్గా మనకి నవ్విచ్చేస్తున్నాడు. మరి ఆ అబ్బాయి ఎవరో కాదు, విరాట్. సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విరాట్ ఈ రోజు మనతో ఉన్నారు. సో అతనితో స్పెషల్ చిట్ చాట్. లెట్స్ స్టార్ట్. హాయ్ విరాట్. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నారు? సూపర్ మ్యామ్ ఎందుకు, నేను మోనిక ఇక్కడ, విరాట్ అక్కడ. ఓకే, ఎలా ఉన్నావు విరాట్? చాలా బాగున్నా మ్యామ్. మీరు? నేను సూపర్. నేను చూసిన తర్వాత ఇంకెక్కువ సూపర్. ఎందుకంటే మీ వీడియోస్ చూడగానే కడుపుబ్బా నవ్విస్తాను అబ్బా. అసలు ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎంత డిప్రెషన్ లో ఉన్నా కూడా నీ వీడియోస్ చూస్తే మాత్రం అదంతా పోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మా అందరినీ ఇంతగా నవ్విస్తున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సోషల్ మీడియాలో అసలు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నావు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎందుకు ఎంచుకున్నావు? లైక్ ఎలా అంటే, నేను ఇది స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను ఎక్కడికైనా వెళ్తే ఒక 10 మంది గుర్తుపట్టాలి. ఇది నా మైండ్ సెట్ లో ఉండే. సో ఇట్లా అని చెప్పి నేను టిక్ టాక్ స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ లో ఆ టిక్ టాక్ నుంచి చిన్నగా బయట జనాలు గుర్తుపడడం స్టార్ట్ చేశారు. ఇది మెయిన్ రీజన్. టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేసావు. టిక్ టాక్స్ బ్యాన్ అయిన తర్వాత నీ ఫీల్ ఎలా ఉంది? చాలా బాధపడ్డా. అండ్ ఒక సైడ్ చూసుకుంటే చాలా మంచి కూడా అయింది. అది పోయినందుకు అక్కడ నాకేం ఇన్కమ్ లేదు, ఏం అనిపించలేదు. అది పోయిన తర్వాత నేను యూట్యూబ్ లోకి వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇన్కమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అండ్ మంచిగా అనిపిస్తుంది. రీల్స్ అవన్నీ. ఓకే, సో అసలు జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు సోషల్ మీడియాలోనే ఎక్స్పోజ్ అవ్వాలి? లైక్ ఎలా అంటే, నాకు ఎక్కడికైనా వెళ్తే ఇట్లా ఒక్క దగ్గర కూర్చొని వర్క్ చేయడం నాకు అస్సలు నచ్చదు. ఏమైనా చేస్తే లైక్ మంకీ అంత కోతిలాగా చేసేయాలంతా. అంతే. సో వన్ షాట్ కి మనం ఫేమస్ అయిపోవాలి అంటే సినిమాలో ఏమైనా ట్రై చేద్దామనా, లేదంటే ఫేమ్ కోసమా? లైక్ ఎలా అంటే, నేను జస్ట్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నా. లైక్ మా పేరెంట్స్ తో ఇప్పుడు రేపు మా పిల్లలు ఎవరిని వచ్చినా, వాళ్ళకి చూపించుకోవడానికి, లైక్ అరే మీ తాత మీ అమ్మమ్మ అని చెప్పి చూపించుకోవడానికి మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మెమరీస్ క్రియేట్ చేయాలంటే ఫోన్ లో పెట్టుకోవచ్చు కదా, ఎందుకు సోషల్ మీడియాలో? ఫోన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పోతే ఏముంది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి గూగుల్ బ్యాకప్ ఎంత అవుతుంది అసలు. చిన్నప్పటి నుంచి మెమరీస్ కూడా మనకి బ్యాకప్ అయిపోతాయి. ఇంకో పాయింట్ ఏంటంటే, మేము చేసే వీడియోస్ కొంతమంది చూసారు అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ తో అలా టైం స్పెండ్ చేయొచ్చు, వాళ్ళ పేరెంట్స్ తో మంచిగా ఉండడానికి ట్రై చేస్తారని ఒక రీజన్. అది కూడా ఒక రీజన్. ఓకే, సో మొత్తానికి ఒక ఫేమ్ రావాలి, నేను బయటికి వెళ్ళగానే నన్ను గుర్తుపట్టాలి అనే ఇంటెన్షన్ తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే, సో చాలా మందికి రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు వీళ్ళ ఫాదర్ తోనే కామెడీ చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఎందుకు ఆయన నేర్పిస్తున్నారు, అది ఎందుకు ఎందుకు వచ్చింది? లైక్ ఎలా అంటే, మా డాడీ లైక్ నీ వీడియోస్ చేయకముందు ఆయన ఏదైతే స్టైల్లో ఉంటాడో అదే స్టైల్ ని పబ్లిక్ లో పెట్టిన. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నార్మల్ కూడా మా ఇంట్లో ఆయన మా మీద అంతే ఇరిటేట్ అవుతాడు, అంతే కోపం ఉంటుంది ఆయనకి. అదే నేను పబ్లిక్ లో పెట్టిన నార్మల్ గా ఒక 2-3 వీడియోస్ క్లిక్ అయిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ 100 లో 70% రియాలిటీ ఉంటుంది, 30% స్క్రిప్ట్ ఉంటుంది. ఓకే, సో మీ ఫాదర్ ని అంటే మీ ఫాదర్ కూడా మీకు తగినట్టుగానే మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వీడియోస్ లో కామెడీగా. బట్ ఆయన నిజ స్వరూపం అలా ఉంటుందా, లేకపోతే ఏదైనా డిప్రెషన్ లో అలా ఉండడమే అలా ఉంటాడు? సో మేము కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ లో తను పడుకున్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయడము, లేదంటే సోఫాలో కూర్చున్నప్పుడు హఠాత్తుగా సడన్ గా అరవడం, ఆల్ ఆఫ్ ఎ సడన్, ఇదంతా ఏంటి? ఇరిటేట్ చేస్తుంటారు. సో ఆయన ఇరిటేట్ చేయడం వల్ల మీకు హ్యాపీనెస్? నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, సో రియాలిటీలో మీరు ఇది చేసేవాళ్ళు, తర్వాత వీడియోస్ అలా చేయడం వల్ల వైరల్ అయింది. అంటే స్టార్టింగ్ నుంచి ఇదే వీడియోస్ చేయడం స్టార్ట్ చేసిండ్రా, లేకపోతే? లైక్ స్టార్టింగ్ మమ్మీతో చేసేవాడిని, మమ్మీతో డాన్స్ వీడియోస్ చేసేవాడిని. లైక్ తర్వాత ఏమైందంటే, ఒక చిన్న 2-3 టైమ్స్ మా డాడీతో ట్రై చేసిన, అవి బాగా వైరల్ అయిపోయినాయి, ఇంకా అదే కంటిన్యూ చేయడం స్టార్ట్ చేసేసిన. ఓకే, సో విరాట్, ఇప్పుడు సోషల్ మీడియా జర్నీ ఎలా ఉంది నీకు? లైక్ నువ్వు అనుకున్నంత పర్ఫెక్ట్ గా ఉందా అవుట్పుట్ అదంతా? లేదు 50-50. లైక్ కొంతమంది పాజిటివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఉంటారు. మనం జస్ట్ మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే, అవి పట్టించుకుంటే మనం గ్రో అవ్వలేము. సో సోషల్ మీడియా ప్రమోషన్స్ వల్ల మస్తు అర్న్ చేస్తున్నావు అంట నువ్వు, 4 to 5 lakhs మంత్లీ. అంత లేదు, ఓకే, ఒక ఇన్కమ్ అయితే వస్తుంది. ఓకే,
సెటిల్ So, మంచిగా ఉంది Hmm. ప్రెసెంట్. అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి ఎర్న్ చేసేది ఎక్కువ ఉంటుందా లేదంటే నీకు యూట్యూబ్ నుంచి వచ్చే ఎర్నింగ్స్ యూట్యూబ్ నుంచి బాగుంటుంది. యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది లైక్ ఎన్ని లైక్ 2 years అవుతుంది. 2 years అవుతుంది. 2 years 2 years స్టార్ట్ చేసి 2 years లో మీకు బ్రేక్ ఎప్పుడు వచ్చింది? ఏ వీడియో ఎక్కువగా Like, వైరల్ అవ్వడం స్టార్ట్ చేసిన 4th వీడియోనే వైరల్ అయిపోయింది. Hmm. లైక్ ఒక ట్రాన్స్జెండర్ తో చేసిన ఒకటి, వాళ్ళని కూడా సేమ్ మా డానీలో అయితే ఇరిటేట్ చేస్తున్నా వాళ్ళంతా ఇరిటేట్ చేసిన, అది బాగా వైరల్ అయిపోయింది. మరి ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు చాలా ఇరిటేట్ అవుతారు. ఇప్పుడు Yeah. ఫాదర్ కాబట్టి మీకు సపోర్ట్ చేస్తారు, ట్రాన్స్జెండర్ అంటే ఇరిటేట్ వాళ్ళు అవుతారు. కూడా చాలా ఇరిటేట్ అయ్యారు. అదే నాకు కామెడీ, అదే నాకు ప్లస్ అయింది. ఆ. ఇక తర్వాత వాళ్ళకి సారీ చెప్పడం అంత అయిపోయింది. సో మరి ఈ ట్రోల్స్ మీమ్స్ చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఎలా? లే, వాళ్ళు ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇంకా హైప్ వస్తుంది. ఓ వావ్, Yeah. క్రేజీ. వాళ్ళు చేయాలి, ఇంకా ట్రోల్స్ చేయాలి వాళ్ళు. అంటే చాలా మంది ట్రోల్స్ మీమ్స్ అది చూసి హర్ట్ అవ్వడం జరుగుతుంది బాగా. In- అంటే వాళ్ళకి ఈ సాటిస్ఫాక్షన్ ఉండదు, హర్ట్ అవుతారు చాలా మంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అంటారు కదా. మరి నీకు అలా అనిపించింది? నాకైతే ఇంతవరకు అలాంటి రియలీ హ్యాపీయా? నాకైతే ఇంతవరకు అలాంటివి అయితే ఏం రాలే. లైక్ టూ మచ్ హేట్ అయితే రాలే, జస్ట్ వచ్చింది అంతే. జస్ట్ నార్మల్ కామెంట్స్ లో అక్కడక్కడ వచ్చింది, కానీ మీమ్స్ పెట్టి ట్రోల్ చేసేంత అయితే ఏం రాలేదు. రాలేదు. ఓకే, మిగతా వాళ్ళ ట్రోల్స్ చేసి చూసిన తర్వాత నువ్వు ఎంజాయ్ చేస్తావా వాళ్ళని చూసి? చేస్తా, ఎంజాయ్ చేస్తా, బట్ ఎందుకు అని కూడా అనిపిస్తుంది. ఓకే. లైక్ ట్రోల్ చేసే వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ ఉంటారు, చాలా క్రియేటివిటీ మైండ్ సెట్ వాళ్ళది. ఓకే, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు? పేర్లు ఎందుకు, ఉన్నారు. మళ్ళీ ఒకటి చెప్పి ఒకటి పోదు వాళ్ళ తలనొప్పి. సో ఎవరైనా క్రష్ ఉన్నారా మరి నీకు క్రియేటర్స్ లో? ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా? పేర్లు వద్దు. ఇంత హింట్ కూడా వద్దు. అంటే నీ ఫ్యాన్స్ అందరు బయట వెయిట్ చేస్తున్నారు. సో జస్ట్ క్రష్ అంతే. సో త్వరలో నువ్వు ఒక అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోబోతున్నావు క్రియేటర్స్ లోనే అని చెప్పి. క్రియేటర్స్ లోనా? నో 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 నో. సో నీ మంత్లీ ఎర్నింగ్స్ ఎలా ఉంటుంది విరాట్? యా, ఫ్యామిలీ హ్యాపీ, నేను హ్యాపీ. ఓకే, ఇప్పుడైతే బాగుంది అంతే. ఫిగర్ చెప్పలేము కానీ. ఫిగర్ చెప్పలేరు, Yeah. బట్ అనుకున్నదంతా అయితే ఇప్పుడు జర్నీ అయితే బాగుంది బాగుంది, సోషల్ బాగుంది. మీడియా జర్నీలో. ఓకే, ఇంతకు ముందు విరాట్ బాగున్నాడా లైఫ్? సోషల్ మీడియాలో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా నువ్వు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నీ లైఫ్ స్టైల్ బాగుంది? ఇంతకు ముందే బాగుండే, ఇంతకు ముందు బాగుందా? ఇప్పుడు మొత్తం ప్రెషర్ ఎక్కువైంది. ఓకే, లైక్ సెల్ఫీస్ లైక్ కాదు, ఇంట్లో ప్రెషర్, లైక్ ఇన్కమ్ మనీ తెచ్చుకోవాలి, అది చూసుకోవాలి, ఇది కొనాలి, అది కొనాలి, ఇల్లు మొత్తం చూసుకోవాలి, అది ప్రెషర్. ఇంతకు ముందు అవేం టెన్షన్స్ లేకుండే, తిరుగుతున్నామా, ఎంజాయ్ చేస్తున్నామా అంతే. ఓకే, సో ఇంతకు ముందు ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడము. అంటే మనం గ్రో అవుతున్న కొద్దీ మనకి బర్డెన్ పెరుగుతుంది. సో నీకు ఒక చిన్న టెస్ట్ అన్నమాట. ఇప్పుడు టెస్ట్ అనుకుంటా, మన నీ ఫ్యాన్స్ కోసం ఒక ఎంటర్టైన్మెంట్ అనుకో. నీకు ఇష్టమైన వ్యక్తికి, ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వు లేకపోతే నీ క్రష్ ఎవరైనా, వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా, అంతెందుకు మీ ఫాదర్ నే తీసుకోవచ్చు, ఒక ప్రాంక్ కాల్ చేయాలి. ఇప్పుడు ఎస్, ఇప్పుడే ఏమని? ఏదో ఒకటి ప్రాంక్ అంటే ఏదో లైక్ ఏదైనా కాన్సెప్ట్, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న టాపిక్ గురించి ఏదైనా ప్రాంక్ కాల్ చేయాలన్నమాట. ఎవరికి చేస్తున్నావు? డాడీకి. డాడీ. నాకు డాడీ కూడా నమ్ముతాడు మా నంబర్. ఓకే, డార్లింగ్ అని సేవ్ చేసుకున్నాను డాడీ. డార్లింగ్. అంటే మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటది విరాట్. చూడ్డానికి స్క్రీన్ మీద నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ మూవీస్ చూస్తాం కదా, అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్టు కొంచెం కామెడీ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇద్దరు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో డాడీ, ఎడున్నావు? ఇంకో ఇడ బండి మీద పోతుంటే ఇంటర్వ్యూకి కింద పడ్డా. నేనే, బైక్ పై నుంచి. ఇందాక 5 నిమిషాలు అవుతుంది. ఇంకో హలో, ఒక 10,000 ఉంటే కొట్టు, హాస్పిటల్ పోతా. జోక్ ఎందుకు చేస్తాడు డాడీ, నాకు మెంటలా? మమ్మీ చెప్పకు, నీ కాలు పట్టుకుంటా డాడీ, తొందర కొట్టు. ఎడుస్తున్నావు, నమ్మడు నమ్మడు నమ్మడు. డాడీ హాస్పిటల్కి వచ్చిన బిల్లు కాడ నిలబడ్డా, తొందర కొట్టు, పైసలు కొట్టు ఫాస్ట్. సరే సరే, నేను తర్వాత ఫోన్ చేస్తా. ఇప్పుడు టెన్షన్ పెడతాం, ఆయన కాల్ చేస్తారు తర్వాత. ఓ మై గాడ్, పాపం నిజంగా ఆయన ఆఫీస్ లో ఉన్నారు ఇప్పుడు. ఆ టెన్షన్ అంటే ఇది వరకు ఎప్పుడైనా ఈ ప్రాంక్ చేసావా డాడీ? ఒకసారి చేసిన. మరి ఇప్పుడు ఎలా నమ్ముతారు? నమ్ముతాడు, నేనేం చెప్పి నమ్మేస్తాడు. అలా చెప్పకుండా బైక్ మీద వెళ్తుంటే
పోలీస్ వాళ్ళు నమ్మడు. పట్టుకున్నారు అలాంటివి నమ్మరా? నేను దొరకను పోలీసులకి. ఓకే, కొంచెం లెంతీగా ఉంటే ఇంకా బాగుంటుండే. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ విరాట్, అడగగానే ప్రాంక్ కాల్ చేసావు. చూద్దాం ఆయన రియాక్షన్ ఎలా చేస్తాడు ఉంటుందో. కాల్ చేస్తాడు. డాడీ పేరేంటి? శంకర్ నాయక్. ఓకే, సో టెన్షన్ ఉండుంటారు. సో ఒకసారి మళ్ళీ కాల్ బ్యాక్ చేసి చెప్పేస్తావా? మళ్ళీ లేదు వెయిట్ చేపిద్దాం, ఏం కాదు. నెక్స్ట్ కాల్ కోసం వెయిట్ చేద్దాం అంటే. Yeah. ఇప్పుడు వరకు మనం సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం కదా. మీకు ఇష్టమైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్. సో నీ పర్సనల్ లైఫ్ లో నువ్వు బంజారా అమ్మాయితో రిలేషన్ లో ఉన్నావంట, అది ఎంతవరకు నిజం? నో, అది నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్. అది అరే చాలా మంది అదే అనుకుంటున్నారు. మంచి క్వశ్చన్ అడిగారు. నేను అందరు క్లారిటీ ఇచ్చేస్తా. లైక్ మీ ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఇద్దరు గొడవలేని మేము మాట్లాడుకోవట్లేదు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మళ్ళీ 3-4 days లో మళ్ళీ మాట్లాడుకుంటాం. అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కి దిష్టి తగిలినట్టుంది, అందుకే అంతేనా? అనుకుంటా. మరి అందరు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు మీ ఇద్దరికి మ్యారేజ్? అంటే చాలా కమెంట్స్ చూసాను. అవును, మీ ఇద్దరు వెడ్డింగ్ చేసుకుంటున్నారా, అంతే. రిలేషన్ లో ఉన్నారా? లైక్ ఎలా అంటే ఇప్పుడు తను నా వీడియోస్ లో ఎక్కువ తనే ఉంటది. ఇప్పుడు నా వీడియోస్ లో తను ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎక్కువ వీడియోస్ తనతోనే చేస్తూ ఉంటా. అండ్ తనతోనే మాకు ఒక గ్యాంగ్ ఉంటది. ఆ గ్యాంగ్ లో ఇంకా తిని కూడా ఒక మెంబర్. సో ఎక్కువ మా బ్యాచ్ లో ఒక్కతే అమ్మాయి. సో ఆమెతో కొంచెం క్లోజ్ ఉండేసరికి అందరూ అలా అనుకుంటున్నారు. బట్ నిజానికి నీ లైఫ్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ అనే వ్యక్తి ఉన్నారా? నో. లేరా? నో. సింగిల్ సింగిల్. రెడీ టు మింగిల్? చూద్దాం. ఓకే, సో పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీ చూసుకోవడం. ఒక 3 years మాక్స్. సో నీ లైఫ్ లో జరిగిన సాడ్ మూమెంట్ ఏంటి? నాకు రీసెంట్ యాక్సిడెంట్ అయింది. ఒక 1 year అవుతుంది. సో నేను నార్మల్ గా ఇట్లానే ఇంటర్వ్యూ నుంచి వెళ్తున్నప్పుడు నైట్ టైం కింద పడిపోయినా. ఒక డాగ్ తప్పిద్దామని చెప్పి నాకు యాక్సిడెంట్ కింద పడి. సో అప్పుడు 3 months బెడ్ మీద ఉన్నా. అప్పుడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అవన్నీ చూసి కొంచెం బాధ అనిపించింది. సో లాస్ట్ ఇయర్ అంటే ఇది నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సిచ్యువేషన్? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా జాగ్రత్తగా బండి నడపడం స్టార్ట్ చేసిన. ఒక లెసన్. నీ లైఫ్ లో నువ్వు ఎప్పటికీ గుర్తుండిపోయే నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి విరాట్? కార్ కొన్నా రీసెంట్ గా నా ఓన్ మనీతో. యూట్యూబ్ మనీతో కొనేసాను అన్నమాట. లైక్ నా సేవింగ్స్ కూడా. యూట్యూబ్ మనీ కాదు, లైక్ సేవింగ్స్ కూడా. ఓకే, అంటే ఎందుకు కారే తీసుకున్నా అంటే లైక్ ఎలా అంటే మేము విలేజ్ కి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాకు కారు ఉండేది కాదు. ఎప్పుడు వెళ్ళాలంటే మా ఊరికి బస్సెస్ కూడా ఉండవు. ఏ ఊరు మీది? ఇక్కడ నల్గొండ దగ్గర ఒక విలేజ్, చోటుపల్లి అని చెప్పేసి ఒక విలేజ్. అక్కడికి వెళ్ళాలంటే బస్సెస్ ఏముండవు. ఎవరినో ఒక లిఫ్ట్ అడిగి లైక్ ఎవరిదైనా పోతే వాళ్ళ ఆటో ఎక్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళడానికి మా మమ్మీ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ పడేవాళ్ళు. అది చూసి లైక్ ఎలా అంటే లాస్ట్ టైం నాకు బాగా గుర్తు, నేను కార్ తీసుకోవడానికి వాళ్ళు మా బాబాయ్ వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. లైక్ ఓపెన్ ఆటో ఉంటుంది కదా బ్యాక్ సైడ్, అది వర్షం పడుతుంది తడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. నాకు అది మైండ్ లో పడ్డది. దానికోసం అని చెప్పి నేను కార్ తీసుకున్నాను. ఆ రోజు వాళ్ళు ఏడ్చినారు. అది నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అది. ఇప్పుడు నీ ఇల్లు కట్టిన కూడా అంత హ్యాపీనెస్ రాదు. ఫస్ట్ టీయర్స్ కదా, హ్యాపీ టీయర్స్ మంచిగా అనిపించింది. సో నువ్వు ఎప్పటి నుంచో నీ కళ ఫేమ్ రావాలి నీకు అని చెప్పేసి ఏదైనా మూవీలో ఆపర్చునిటీస్ వస్తే వస్తే వెళ్తా. లైక్ ఆడిషన్స్ కి వాటికి అయితే నేను వెళ్ళా. డైరెక్ట్ వచ్చేయాలంట. వస్తే వెళ్తా. లైక్ అరే వీడు పక్క మనకు సెట్ అవుతాడు అనుకుంటే వెళ్తా. బట్ ఆడిషన్స్ కి అయితే వెళ్ళా. ఎందుకంటే వెళ్ళి నేను చాలా ఫేస్ చేసిన. రేపు రా, ఎల్లుండి రా, కాల్స్ చేస్తాం, మనీ అడగడం. అంటే డైరెక్ట్ గా నిన్ను ఈ రోల్ కి నువ్వే సెట్ అవుతావు కంపల్సరీ అనుకుంటే మాత్రం వెళ్తా. ఓకే, బిగ్ బాస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా మందికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానివ్వు, లేదంటే చిన్న రోల్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా నా ఎయిమ్ ఉంది బిగ్ బాస్ కి వెళ్ళడం అనేసి ఒక ఎయిమ్ పెట్టుకున్నారనమాట, గోల్ పెట్టుకున్నారు. ఒక్కసారైనా లైఫ్ లో బిగ్ బాస్ ఇల్లు చూసి రావాలి. మరి నీకు కూడా అలాంటి గోల్ ఏమైనా ఉందా బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాలని? లైక్ ఎందుకు అంటే రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మా డాడీ వీడియోస్ చేస్తున్నాడు. మా విలేజ్ కి ఎప్పుడన్నా వెళ్తే మేము అరే మీకెందుకు వీడియోస్ అని చాలా మంది అంటారు మా డాడీని. లైక్ వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అవ్వాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు నేను వీడియోస్ చేసింది బిగ్ బాస్ కి వచ్చిన అని చెప్పి ఒక రీజన్ కోసం అని చెప్పి మా డాడీని బిగ్ బాస్ నిలబెట్టాలి. ఇది నా డ్రీమ్. నీ లైఫ్ లో నువ్వేమైనా స్ట్రగుల్స్ పడ్డావా? చాలా 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 ఫేస్ చేసినాం. మా మమ్మీ డాడీ వాళ్ళు కూరగాయలు అమ్మే వాళ్ళు చిన్నప్పుడు, మేము పుట్టినప్పుడు రోడ్డు మీద నన్ను కట్టేసే వాళ్ళు అంట. నాకు తెలియదు. లైక్ డాగ్స్ ని కట్టేస్తారు కదా, అట్లా కాళ్ళు కట్టేసి మా మమ్మీ కొబ్బరికాయ కొట్టడం, డాడీ ఫంక్షన్ హాల్ దగ్గర ఊడ్చడం, చాలా స్ట్రగుల్ చేసాను. నాకు ఇప్పుడు ఏర్పడుతుంది చెప్తే చాలా స్ట్రగుల్ పడ్డారు. సో అప్పటికి ఇప్పటికి నీ లైఫ్ లో మార్పులు ఏమైనా ఉన్నాయి? చాలా మార్పులు వచ్చినాయి. అంటే సోషల్ మీడియాలో అంటే ఈ ప్లాట్ఫామ్ ని ఎంచుకున్నందుకు నీ లైఫ్ అంటే కంఫర్ట్ గా ఉంది అని అనుకుంటున్నావా? యా, ఫినాన్షియల్ అయితే కంఫర్ట్ ఉంది. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఏమైతే చూడాలి. అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే
ఒక వ్యక్తిని కానీ ఒక మనిషిని గుర్తుపట్టాలంటే తను ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటేనే వరల్డ్ తనని గుర్తిస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది అని. అవును సో నీ విషయంలో అది నువ్వు కరెక్ట్ అంటావా, రాంగ్ అంటావా? కరెక్టే అంట. పైసా ఉంటేనే ఏదన్నా అంతే. మనీకి వాల్యూ, మనిషికి కాదు. పైసాలో పరమాత్మ అంటావా? అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు నా అక్కడ 1 రూపాయలు లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోరు. ఉంటే అందరు మన కాడికి వస్తారు. చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు కదా సోషల్ మీడియాకి, లేకపోతే ఫోన్ కే దూరంగా ఉండండి అని చెప్తున్నాను. మీరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎప్పుడు చేతిలో ఫోన్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, ఎడిటింగ్ అది ఇది. మరి వాళ్ళు ఎలా నీకు సపోర్ట్ చేశారు ఇనిషియల్ గా? ఇప్పుడైతే ఓకే నువ్వు స్టేబుల్ గా ఉన్నావు కాబట్టి ఓకే. ఇనిషియల్ గా వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారు? ఇనిషియల్ గా నాకు కూడా సపోర్ట్ లేదు. నాకు కూడా చదువుకోరా, జాబ్ చేసుకోరా, గవర్నమెంట్ జాబ్ ఏదో అనేవాళ్ళు. నేను ఐఏఎస్ కి ప్రిపేర్ అయినా నేను. యా, దాని తర్వాత నాకు అయితలేదని చెప్పేసి వెళ్ళిపోయిన నన్ను తిట్టిర్రు చాలా అయినాయి. చాలా అయింది. నువ్వు ఎందుకు పుట్టినవు చాలా అయినాయి. తర్వాత లాస్ట్ కి వీడికి పక్క ఇంకా వదిలేటట్లేడని చెప్పేసి మా డాడీ కూడా అరే నేను కూడా చేస్తాను నీతో పాటు, మమ్మీ కూడా నేను కూడా లైక్ అట్లా వచ్చేసింది. లైక్ ఏంటంటే ఎక్కడ లేదు ఫ్యామిలీతో చేసిన వీడియోస్ మనం చేద్దాం అని నేను ఐడియా ఇస్తే అలా ఎంకరేజ్ చేశారు. ఓకే విరాట్, సో మన వ్యూయర్స్ అందరి కోరిక మేరకు ఒక చిన్న ఫేవర్ ఇప్పుడు నువ్వు చేయాలి. అది నువ్వు మీ డాడీని ఎలా అయితే ఏడిపిస్తావో, సోఫాలో కూర్చొని అలా అరవడం, కార్లో ఆయన పడుకున్నప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయడం, అట్లా ఇప్పుడు నీ పక్కన మీ ఫాదర్ ని నువ్వు ఊహించుకొని ఉంటే ఎలాగైనా చేస్తారు కదా కామెడీ రియాలిటీలో. ఇప్పుడు ఆయన ఉన్నా లేకపోయినా ఊహించుకొని తనని ఇప్పుడు నువ్వు ఇరిటేట్ చేస్తున్నట్టు చేయాలి. అట్లా కాదు పని. లైక్ ఎట్లా అంటే అక్కడ రియాక్షన్ కావాలి నాకు. స్పాంటేనియస్ లో వచ్చేస్తుంది నాకు. ఓకే విరాట్, సో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఈ ప్లాట్ఫామ్ ని ఎంచుకుంటున్నారో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఏంటి? లైక్ ఒకటే, లైక్ మీకు పక్కా ఇందులోకి దిగాలి అనుకుంటే ప్రాపర్ ఎక్విప్మెంట్ తో రావాలి. ఫస్ట్ కెమెరాస్, క్వాలిటీ మెయిన్, ఎడిటింగ్ క్వాలిటీ మెయిన్, టీమ్ మెయిన్, అవన్నీ ఉంటే దిగండి. అదే పక్క దిగాలి అనుకుంటే, లైక్ ప్యాషన్ పక్క దిగాలి అనుకుంటే ఇవన్నీ ఉంటే దిగండి. లేదు అంటే ఏదో టైం పాస్ వస్తాం, లైక్ ఏదో వీడియో పెడతాం, అందంగా కనిపించాలి, అమ్మాయి స్టార్టింగ్ టైం పాస్ తోనే కదా స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత జర్నీ మంచిగా సరికి నేను అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని తీసేసుకున్నా. లైక్ టైం పాస్ చేయకుండా స్టార్ట్ చేసేటప్పుడే మొత్తం అంతా ఫోకస్ చేసేసి అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఏమైతుందంటే అందరూ వీడియోస్ పెడుతున్నారు, దాంట్లో ఒక 10 మంది అమ్మాయిలు చూస్తే లైక్ అమ్మాయి మెసేజ్ చేస్తుందా దానికోసం వెయిట్ చేస్తారు. అట్లా కాకుండా ఇదే కెరీర్ అనుకుంటే ఫోకస్ చేసి. అంటే నీ స్క్రిప్ట్స్ నువ్వే రెడీ చేసుకుంటావా నువ్వే మొత్తం, లేదంటే ఎవరైనా నీకు సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా, నీ ఫ్రెండ్స్? మా డాడీ కూడా చెప్తారు అప్పుడప్పుడు ఐడియాస్ నాకు, అరే ఈ వీడియో చేద్దాం, ఆ వీడియో చేద్దాం అని చెప్పి. యా, నేను లైక్ మా దాంట్లో ఉంటది, ఇంట్లోనే ఉంటది మొత్తం ఐడియాస్ అవన్నీ, స్క్రిప్ట్స్. మీరే ఫ్యామిలీ డిస్కషన్ పెట్టుకొని అలా చేస్తుంటారు. మరి డాడీని ఏడిపించమని తనే చెప్పారా మీకు సలహా? నో, అది చెప్పాడు అసలు. ఆయన ఈ కోపం రావాలి, అదే నా మెయిన్ పాయింట్. మెయిన్ టార్గెట్ ఆయన కోపం తెప్పించడం. అది నాకు రియాక్షన్ కావాలి, అది నేను క్యాప్చర్ చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి. ఓకే, సో కమెంట్స్ ఎలాంటి కమెంట్స్ ఎక్కువగా నువ్వు రిసీవ్ చేసుకుంటావు? పాజిటివ్ ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ? లైక్ ఎక్కువ నేను పాజిటివ్ చూస్తా. నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఓకే లైక్ ఎలా అంటే తిట్టేవి కాకుండా అరే ఇట్లా ఎందుకు చేస్తున్నావు, ఇట్లా చేయి, అట్లా మంచి సజెషన్స్ తీసుకుంటాను నేను. అవి బూస్టప్ ఇస్తాయా లేకపోతే ఇంకా ఫ్రస్ట్రేషన్? నో, కోపం తెస్తే ఏం చేయలేము మనం, బూస్టప్ ఇస్తాయి. అరే వీడికి ఎందుకు నచ్చట్లే, మీకు నచ్చేలాగా వీటితో నెక్స్ట్ వీడియోలో వీడియో పాజిటివ్ పెట్టాలి కామెంట్ అనే మైండ్ సెట్ తో వీడియో చేస్తాం మేము. ఓకే విరాట్, నీకు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉందా? చాలా చూస్తుంటారా? సీజన్ ఫాలో చేస్తావా? ఇప్పుడు ఈ సీజన్ కొంచెం చూడట్లేదు, కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. నాకు అర్థమైంది ఏమడుగుతారు. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యావా మరి బిగ్ బాస్? యా, ఫాలో అవుతున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఇప్పుడున్న సీజన్ లో? ప్రశాంత్, ఇన్ఫ్లుయెన్సర్. పల్లవి ప్రశాంత్. యా. ఓకే, అమ్మాయిల్లో? అమ్మాయిల్లో నో, ఎవరు నచ్చలే. ఎందుకు అట్లా? అంటే నీ బంజారా గాలే నీకు ఇష్టం? అయ్యా నా ఫ్రెండ్ ఆమె. అరే మీకు మళ్ళీ చెప్తున్నా, ఆమె నా ఫ్రెండే. అరే ప్లీజ్ అట్లా పోర్ట్రేట్ చేయకండి. నేనేం పోర్ట్రేట్ చేయట్లేదు, బయట నుంచి వచ్చే కమెంట్స్ నేను ఇక్కడ పెడుతున్నాను. నిజంగా నా ఫ్రెండే, నిజంగా. ఓకే, సో బంజారా ఫ్రెండ్ లాగా ఉంటది కదా రతిక, మరి ఎందుకు ఇష్టం లేదు? లే, నాకు అట్లా గేమ్ పరంగా చెప్తున్నా నేను. గేమ్ పరంగా. ఓకే, సో మరి పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉంది? చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుండు. ఫైనలిస్ట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? ఫైనలిస్ట్ అంటే లైక్ టాప్ 5 లో కానీ, అండ్ టైటిల్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటున్నావు నీ పరంగా? టైటిల్ విన్నర్ మేబీ ఇద్దరి మధ్య ఫైట్ ఉంటది, శివాజీ అన్న అండ్
ప్రశాంత్ ప్రశాంత్ ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది. తను అసలు అక్కడ వరకు వెళ్తాడు అని ఎక్స్పెక్ట్ చేసావా? లైక్ ఏంటంటే తన ధైర్యానికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ప్రశాంత్, నువ్వే నాకు ఇన్స్పిరేషన్. సో ఎందుకంటే అసలు ఎంతో మంది చాలా ట్రోల్స్ చేసారు ఆ అబ్బాయిని, చాలా ట్రోల్స్ చేసారు. లైక్ ఎందుకు వీడికి అవసరమా, వీడెక్కడ, ఆ అబ్బాయి విలేజ్ ఎక్కడ, అవసరం వీడికి, బిగ్ బాస్ ఏంది అది అని చెప్పి చాలా మంది చాలా ట్రోల్ చేసారు. ఏం పట్టించుకోకుండా తన వర్కే చేసుకొని పోయిండు. ఫైనల్ బిగ్ బాస్ లో కంట్లో పడ్డాడు. యాక్చువల్లీ ఫస్ట్ తన సీజన్ స్టార్ట్ అయిపోగానే, సీజన్ 7 స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోనే అనుకుంటా చాలా ట్రోల్స్ వచ్చాయి, నెగిటివ్ ట్రోల్స్. ఇతను సర్వైవ్ అవ్వడు, 1-2 weeks లో గెట్ అవుట్ అనేది యాక్షన్ స్పీక్స్, అంతే యాక్షన్స్ చేసేస్తుండే. అంత గట్టి ప్యాషన్ తోనే నువ్వు కూడా ఉన్నావు కదా? అంత గట్టిదేం కాదు, లైక్ నా కోసం కంటే మా పేరెంట్స్ కోసం ఎక్కువ బాగుంది నాకు. ఎవరైతే అనుకుంటారో మా బ్యాక్ సైడ్ మాట్లాడుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక ఆన్సర్ అంతే. మా పేరెంట్స్ తీసుకెళ్ళి అక్కడ నుంచో పెడితే ఇంకో దీనికోసం నేను మా డాడీని ఇన్వాల్వ్ చేసింది వీడియోస్ లో అని చెప్పడానికి. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు బిగ్ బాస్? ప్రశాంత్, శివాజీ అన్న, యావర్, గౌతమ్, ప్రియాంక. ఈ 5 members టాప్ 5. సో ఎలాగో సీజన్ ఎండ్ అవ్వడానికి వచ్చేసింది కాబట్టి, సో ఇది నీ ఎక్స్పెక్టేషన్స్. సో క్రేజీగా ఉంది విరాట్. సో నెక్స్ట్ మీ టాప్ 5 చెప్పండి ఒకసారి. సేమ్ నాది కూడా సేమ్. నేను కూడా వీళ్ళే అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా సీజన్ ఫాలో చేస్తున్నాను కాబట్టి. సో వీళ్ళనే అనుకుంటున్నాను. అండ్ హోప్ఫుల్లీ నెక్స్ట్ సీజన్ లో మనం విరాట్ ని కూడా చూడాలి అండ్ తన గేమ్ కూడా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నాము. సో మీ పేరెంట్స్ అందరికీ సర్ప్రైజ్ అనమాట, ఇన్ కేస్ నువ్వు వెళ్తే కనుక వాళ్ళందరికీ నువ్వు సర్ప్రైజ్. అండ్ అలాగే వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల నువ్వు కూడా వెళ్తావు. బిగ్ బాస్ త్వరలోనే విరాట్ ని మనం బిగ్ బాస్ హౌస్ లో పంపించేద్దాం. ఓకే, సో ఇంకా నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇంకా నువ్వు ఈ సోషల్ మీడియాలోనే ఉండాలి అని అనుకుంటున్నావా, లేకపోతే ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి కొన్ని, లైక్ క్లోతింగ్ సైడ్ బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది చేస్తూనే అది కూడా హ్యాండిల్ చేయగలుగుతానా లేదా అని నాకు నేనే క్వశ్చన్ వేసుకుందామని చూస్తున్నా. యాక్చువల్లీ నువ్వేం చదువుకున్నావు విరాట్? BBA చదువుకున్నావు కదా, జాబ్ చేయాలనుకున్నావు, ఏదో కోచింగ్ అది వెళ్ళామనుకున్నాం. బట్ నీకు సోషల్ మీడియా పైన అసలు నాలెడ్జ్ ఉందా ఇక్కడ రాకముందు? మరి నీకు సపోర్ట్ ఎవరు చేశారు? ఎవరు చేయలేదు. లైక్ ఎలా అంటే నాకు స్టార్టింగ్ నేను చెప్పాను కదా టిక్ టాక్ అని చెప్పి. సో టిక్ టాక్ చేసేటప్పుడు లైక్ ఓకే చేస్తే మనకి కొంచెం ఫేమ్ వస్తుంది, గుర్తుపడతారు అనే మైండ్ సెట్తో ఉండే. తర్వాత నాకు టిక్ టాక్ పోయిన తర్వాత జీరో నాలెడ్జ్, అసలు ఏం చేయాలో ఏం తెలియదు నాకు. తర్వాత యూట్యూబ్ చేద్దామనేసి నాకు పడ్డది. అంటే లైక్ టిక్ టాక్ వాళ్ళంతా యూట్యూబ్కి వచ్చేసారు. ఇప్పుడు నేను కూడా యూట్యూబ్కి వెళ్ళాలంటే నాకు జీరో నాలెడ్జ్. ఎలా అని అనుకుంటున్న టైంలో నాకు వినయ్ కుయా తెలుసా మీకు? వినయ్ కుయా అన్న, ప్రాంక్ స్టార్, డే స్టార్ గోపాల్, వినయ్ కుయా, వీళ్ళు నాకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అరే ఇట్లుంటుంది అని చెప్పి నాకు వీళ్ళు స్టార్టింగ్ నాకు లైఫ్ ఇచ్చింది వీళ్ళు, వినయ్ అన్న వాళ్ళు. ఓకే, సో వీళ్ళందరి దగ్గర నుండి ఓకే. సో నీకేంటి టాటూస్ ఇదంతా ఫ్యాంటసీయా, లేకపోతే ఇలాగో మనం ఇన్ఫ్లుయెన్సర్ కదా కొంచెం ఫంకీగా కనిపించింది? అలా ఏం లేదు, ఇష్టం అంతే. సో విరాట్ నీ లైఫ్ అంతా కూడా ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసావు సోషల్ మీడియాకి. ఈ సోషల్ మీడియా అకౌంట్ ఎవరైనా హ్యాక్ చేయడమో లేదంటే గైడ్ లైన్స్ నువ్వు ఫాలో చేయకపోవడం వల్ల హ్యాక్ అవ్వడమో లాంటివి జరిగితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? నాకు ఒకటే ఒక ధైర్యం, నాకు ఆల్రెడీ ఇట్లా మా ఫ్రెండ్స్కి అయింది, 2-3 అయింది నా ఫ్రెండ్ సర్కిల్లోనే. అయితే వాళ్ళకి జస్ట్ ఒకటి మన కీసా మీడియాకి వచ్చేసారు. వాళ్ళు వచ్చినప్పుడు అన్న ఒకటే అన్నాడు, మీరు తీసుకోరా కూర్చో 2 days టైం తీసేస్తా అన్నాడు. నాకు ఇదే ఒక ధైర్యం, నా అకౌంట్ పోయినా ఏమైనా కీసా మీడియా ఉంది. ఓకే, సో కీసా మీడియా వాళ్ళు అకౌంట్ హ్యాక్ అయినా కూడా ఎవరిదైనా సోషల్ మీడియా అకౌంట్, సో దగ్గరుండి వాళ్ళు 1 or 2 days 24 hours లోనే సెట్ చేసేస్తారు. ఇప్పుడు నా హ్యాండ్లింగ్ మొత్తం ఈ మీడియాలోనే ఉంది, కీసా మీడియాలోనే ఉంది. వావ్, ఓకే, హ్యాట్స్ ఆఫ్ టు కిస్రా మీడియా. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు చాలా అవసరము, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళ అకౌంట్స్ హ్యాక్ చేయడం లాంటివి జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి మనకి ఎప్పుడు దగ్గరగా ఉండి హెల్ప్ చేస్తున్నారు కిస్రా మీడియా వాళ్ళకి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఫైనల్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. డన్, ఓకేనా? డన్. ఓకే, క్వశ్చన్ ఏదున్నా కూడా నువ్వు సూటిగా చెప్పాలి. నేను అడిగే క్వశ్చన్స్ ఏదున్నా కూడా నేను చెప్పను, నాకు తెలీదు అనేది ఉండకూడదు ఇక్కడ. ఓకే ఓకే, ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. కమాన్, అందుకేనా ఎంత ఫంకీగా? ఓకే, ఫేవరెట్ హీరోయిన్? రష్మిక మందన. ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది రష్మికనే కాబట్టి.
ఓకే, నీ ఫేవరెట్ గేమ్ ఏంటి? క్రికెట్. క్రికెట్ ఎక్కువగా ఆడుతుంటాం. క్రికెటర్స్ లో నీకు విరాట్ కోహ్లీ. నీ పేరు విరాట్. అందుకే పెట్టుకోండి విరాట్ అని. అవునా? అంతకు ముందు పేరేంటి మరి? అది వద్దు ఇప్పుడు. ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక్కరి పేరు చెప్తే మళ్ళా అందరు ఫీల్ అవుతుంది. యా. బెస్ట్ గర్ల్ ఫ్రెండ్? నో గర్ల్ ఫ్రెండ్స్. అవును, నీ వీడియోస్ చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు ఫాలో చేస్తున్నారంట, నేను కమెంట్స్ చేస్తున్నా. నీకు తెలీదా? చాలా మంది అమ్మాయిలు ఫ్లర్ట్ చేస్తున్నారంట కదా నేను నో సోషల్ మీడియాలో కమెంట్స్ చేస్తూ, నీ అందానికి సీక్రెట్ అమ్మ బాబోయ్. అవునా? అరే ఇదంతా మేకప్ ఎవరు నమ్మకండి. ఏంటి మేకప్ చేసుకుంటా? ఏది మేకప్ ఇది? అదంతా మేకపేనా? ఓకే, సో మాకైతే అలా కాదు కాదు, ఒరిజినల్ ఒరిజినలే. మరి ఎంతమంది అమ్మాయికి నువ్వు రెస్పాండ్ అయ్యావు? లే నాకు ఏమో సిగ్గుపడుతున్నావు, బ్లష్ అవుతున్నావు అంటే ఏదో ఉంది. ఓకే, సో విరాట్కి చాలా మంది అమ్మాయిలు ఫ్యాన్ ఫాలోయింగ్స్ ఉన్నారంట. సో అమ్మాయిలు అందరి కోసం ఇప్పుడు మనం ఒక గేమ్ అన్నమాట, ర్యాపిడ్ ఫైర్ రౌండ్లోనే ఇంకో గేమ్. ఇన్స్టాలో నువ్వు లాస్ట్ చాట్ చేసిన వ్యక్తి ఎవరు అమ్మాయిల్లో? అది ఇప్పుడు నువ్వు చూపించాలి. అమ్మాయిలోనా లేకపోతే ఫస్ట్ లాస్ట్? రీసెంట్ చాట్ కెమెరాకి చూపించాలి, నీలో నువ్వు చూసుకోకూడదు. లాస్ట్ రీసెంట్ చాట్ లైక్ ఇది కెమెరాకి చూపిద్దాం. ఓకే, అమ్మాయిలే ఉన్నారు చూసారా, గ్రీకు వీరుడు. ఓకే, సో నీ ఫొటోస్ లో రీసెంట్ ఫొటోస్, నీ ఫొటోస్ ఆల్బమ్స్ లో లాస్ట్ లైక్ మన ఇంటర్వ్యూ డ్రైవింగ్ చేస్తున్న రీల్ అన్నమాట. లాస్ట్ క్యూట్, సో క్యూట్. వాట్సాప్ చాట్. ఎస్, సో అందరూ ఎప్పుడెప్పుడన్నా వెయిట్ చేస్తున్న వాట్సాప్ చాట్ చూద్దాము. లాస్ట్ చాట్ డిలీట్ చేయకూడదు, కెమెరాకి చూపిద్దాం. లాస్ట్ చాట్ ఎవరితో? పూజ అంశు. ఎస్, అమ్మాయితోనే. చాట్ ఏంటో కూడా చదువుదామా? చదువు పర్లేదు, చదవండి, ఏముండదు. ఇంకా స్టార్ట్ కాలేదు అంటే మంచి కాన్వర్సేషన్ వెళ్ళే. ఇంటర్వ్యూ కోసం వస్తున్నానని చెప్పి తను ఎక్కడా అని అడిగింది. మణికొండలో ఉన్న షూటా, ఇంటర్వ్యూ రా. ఓకే, అయ్యాక కాల్ చేయి, చెప్పు. ఇంకా స్టార్ట్ కాలే. ఓహో, ఇంటర్వ్యూ అయిన తర్వాత కాన్వర్సేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నీ యూట్యూబ్ వీడియోస్ లో రీసెంట్ గా నువ్వు సర్చ్ చేసిన వీడియో ఏంటి? బాబోయ్, ఇలాంటి ఇంటర్వ్యూ ఎక్కడ చూడలే నేను. అన్నీ ఉంటాయి మన దగ్గర. మీడియాకి వచ్చాను. రీసెంట్ వీడియో ఏం చూసావు? హలో ఇట్స్ విరాట్. నీ అప్డేట్ చూసుకుంటూ ఉంటా. సో హలో ఇట్స్ విరాట్ అంట, తన అప్డేట్ తనే చూసుకున్నాడు. ఇక్కడ చూసారా, డోరేమోన్ కూడా చూస్తున్నాడు ఈ అబ్బాయి. నేను కాదు, ఇంట్లో మమ్మీ అని అనుకుంటా, టీవీ కనెక్ట్ అయింది అది. ఓకే, సో నమ్ముతున్నాము. ఓకే, సో రీసెంట్ గా చూసిన మూవీ ఏంటి? యానిమల్. చూసేసావా? ఎలా ఉంది? చాలా బాగుంది. మస్తుంది, చాలా బాగుంది. ఓకే, సో లైక్ నాకు కనెక్ట్ అయింది. లైక్ స్టోరీ కూడా అదే కదా, ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ గురించి, బాండింగ్ గురించి. ఫాదర్ నాన్నకు ప్రేమతో ఉన్న మూవీస్ ఏమున్నా చూసేసా. ఎలా ఉంది మూవీ? చాలా చాలా బాగుంది. ఎవరితో వెళ్ళా? ఫ్రెండ్స్. అందరు బాయ్స్ ఏనా? యా, బాయ్స్. ఒక అమ్మాయి. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ, మటన్ బిర్యానీ. హైదరాబాద్ చికెన్ బిర్యానీ. అంతే. ఓకే, నువ్వు ఎక్కువగా టైం ఎక్కడ స్పెండ్ చేస్తావు? ఎక్కువ ఇంట్లోనే ఉంటాను నేను. ఎక్కువ ఇంట్లోనే? చాలా మందికి ఎలా అంటే చార్మినార్ అంటే ఇష్టం, లేదంటే పబ్స్ వెళ్ళాలంటే ఇష్టం, ఫ్రెండ్స్ తో ఎక్కువగా ఉండడం. వెళ్తా, రోజు మొత్తం పోను, ఈవినింగ్ టైమ్స్ లో ఒక 3-4 hours అట్లా బయటికి వచ్చేస్తాను. నువ్వు మమ్మాస్ బాయ్, డాడాస్ బాయ్? డాడ్ బాయ్. అది ఆబ్వియస్లీ మన వీడియోస్ లో చూడొచ్చు. నీ లైఫ్ అంబిషన్ ఏంటి విరాట్? అంతే, నేను ఎక్కడికి వెళ్ళి ఒకరు గుర్తుపట్టాలి అంతే. ఒకరు గుర్తుపట్టాలి, సెల్ఫీ తీసుకోవాలి. సెల్ఫీ గురించి అని కాదు, గుర్తుపట్టాలి. లైక్ ఏంటంటే రెస్పెక్ట్ ఉండాలి. నువ్వు లైఫ్ లో ఒక హీరోను, లేకపోతే ఒక పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇంకా అందరూ అసలు నువ్వు బయటికి రాగానే విరాట్ వచ్చాడు అన్నట్టు గుర్తుపెట్టారనుకో, ఆ రోజు ఎవరైనా నిన్ను సెల్ఫీ అడిగితే నువ్వు ఇరిటేట్ అవ్వడం లాంటివి చేస్తావా? యాటిట్యూడ్ చూపిస్తావా? అరే మీరు ఇప్పుడు నార్మల్ గా ఎలా, ఇప్పుడు మీరు చాలా మంది అడగొచ్చు, లైక్ ఎవరన్నా పర్సనల్ గా, ఎవరు అడిగినా నాకు అసలు జీరో యాటిట్యూడ్ అని చెప్తారు. అసలు ఎవరు వచ్చి ఎలా అనిపిస్తుంది అంటే మనల్ని గుర్తుపడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుంది? సెల్ఫీ అడిగినప్పుడు చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాది వదిలేయండి, మా డాడీ లైక్ జాబ్కి వెళ్తారు కదా, భువనగిరిలో డాడీ జాబ్. రోజు అప్ అండ్ డౌన్ బస్సులో వెళ్ళొస్తాడు. వెళ్ళేటప్పుడు ఒక 10 మంది వచ్చారు, 10 మంది సెల్ఫీలు దిగుతారంట. ఇంటికి వచ్చి చెప్పుకుంటూ చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాడు. అంటే నువ్వు ఎదిగిందే కాకుండా నీ పేరెంట్స్ కూడా మంచిగా నువ్వు ఫేమ్ లోకి తీసుకొస్తున్నావు. దట్స్ రియలీ గ్రేట్. సో నువ్వు ఎక్కువగా లవ్ మ్యారేజ్ ని బిలీవ్ చేస్తావా, అరేంజ్ మ్యారేజ్ ని బిలీవ్ చేస్తావా? మనసులో ఉన్నది చెప్పు. అరేంజ్ మ్యారేజ్.
అరేంజ్ Arrange మ్యారేజ్ marriage. చూద్దాం విరాట్ ఏ రోజు అయినా Like లవ్ లో ఎలా అంటే- పడకపోతాడా మనం లేదు లవ్ కమ్ అరేంజ్డ్ ని నేను అంటే ఇష్టపడ్డ అమ్మాయిని తీసుకెళ్లి పేరెంట్స్ ముందు చెప్పి పెళ్లి చేసుకో. అది ఓకే. సో మూవీస్ ఆన్ యూట్యూబ్, మూవీస్ మరి యూట్యూబ్ లో ఎందుకు చేస్తున్నావు? మూవీస్ కోసమా? అట్లేం లేదు, ఇది మెమరీస్ కోసం అంతే. నువ్వు ఓవర్ నైట్ స్టార్ కాదు, ఓవర్ నైట్ లో అమ్మాయి అయిపోతే నీ పరిస్థితి ఏంటి? ఏం చేస్తావు? మంచి అబ్బాయి కోసం నైట్ లో చూస్తా, మంచి అబ్బాయి వెతుకుతా. అంటే అమ్మాయిలు అయిపోతే నేను మంచిగా మేకప్ చేసుకుంటా, లిప్స్టిక్ పెట్టుకుంటా అన్నట్టు కాకుండా అబ్బాయిని చూసుకుంటా. అంతే అబ్బాయి డైరెక్ట్. ఇది లాస్ట్ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే లాస్ట్ కాబట్టి. ఓకే, నీ లైఫ్ లో ఎనిమి ఎవరు? నువ్వు లైఫ్ లో ఇంకా చచ్చిపోయే వరకు వాళ్ళ ఫేస్ చూడకూడదు, వీళ్ళు నా లైఫ్ లోకే రాకూడదు, నేను వీళ్ళని బాయ్కాట్ చేసేయాలి అనుకునే వ్యక్తి ఎవరు? ఎవరు లేరు Life లో. ఇప్పటికైతే. ఎవరో ఒకరు ఉంటారు విరాట్, చెప్పు. లైక్ ఎలా అంటే ఎంత పెద్ద ఎనిమి ఉన్నా మనము ఫ్రెండ్లీగా అంతే మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఏమొస్తుంది ఒకటే లైఫ్, అందరితో హ్యాపీగా రిలాక్స్ లైఫ్ మొత్తం చదివేసిన విరాట్. అమ్మో బాబోయ్ అంత పెద్ద మాటలు వద్దు. లైక్ అంతే, నాకు ఎక్కువ గొడవలు అంటే నచ్చవు. ఎవరన్నా ఈ రోజు గొడవ పడితే నేను రేపు వెళ్ళి మళ్ళీ మాట్లాడేస్తా. నీకు గ్యాంగ్స్ లేరా? లైక్ ఫైట్ చేయడానికి ఒక గ్యాంగ్ ఉంటారు. మాదంతా చిల్ గ్యాంగ్ మాది, స్వీట్ అండ్ కూల్ మా వాళ్ళంతా. కూల్ అందరూ. ఓకే, నువ్వు చూడడానికి కూల్ గా ఉన్నావు కాబట్టి తప్పు లేదులే కానీ. ఓకే విరాట్, థ్యాంక్ యూ సో మచ్. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఇంతటితో ఎండ్ అయింది. అండ్ సో బ్యూటిఫుల్ టైం నీతో స్పెండ్ చేయడం. సో నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కగా ఆన్సర్ చెప్పావు. అండ్ ఇవాళ మన చిట్ చాట్ ఇంతటితో సమాప్తం. ఓకే, సో నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ మోనికా సైనింగ్ ఆఫ్. టాటా, బై బై.